అందరికీ నమస్కారం. ఇవాళ్ల మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. వైద్య రంగంలో రాబోతున్న ఒక పెద్ద విప్లవం. అంటే ప్రతి ఒక్కరి శరీరాన్ని బట్టి వాళ్లకు మాత్రమే సరిపోయే మందుల్ని తయారు చేయడం. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, మన ఆరోగ్య భవిష్యత్తు. అసలీ కొత్త టెక్నాలజీ ఏంటి, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది, గెలిన్ తెలుసుకుందాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదూ. ఒకే జబ్బుకి డాక్టర్ ఒకే మందిస్తారు, కాని ఆ మందు కొందరిపై అద్భుతంగా పనిచేస్తుంది, మరికొందరికి అసలు ఏమాత్రం ప్రభావం చూపదు. అంతకంటే దారుణంగా ఇంకొందర్లో భరించలేని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఆలోచించండి, అసలు ఒకే మందు మనిషిని బట్టి ఎందుకిలా మారిపోతుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ. సమస్య మనం వేసుకునే మాత్రలో కాదంట. అసలు సమాధానం మనలోనే, మన శరీరానికి ఒక బ్లూప్రింట్ లాంటి మన డిఎన్ఏలోనే దాగి ఉందట. మన జన్యువులకి, మనం వాడే మందులకి మధ్య ఉన్న ఆ సీక్రెట్ కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా అందరినీ వేధించే ఒక కామన్ ప్రాబ్లం గురించి చూద్దాం. ఒకే మందు అందరిమీద ఒకేలా ఎందుకు పనిచేయదు? ఈ మిస్టరీ వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే టాబ్లెట్, కానీ ముగ్గురు మనుషులపై 3 రకాలుగా పనిచేస్తుంది. ఒక వ్యక్తికి అది సంజీవనిలా పనిచేసి జబ్బుని పూర్తిగా మాయం చేస్తుంది. అదే టాబ్లెట్ ఇంకొకరిపై అసలేమాత్రం ప్రభావం చూపదు. ఇక మూడో వ్యక్తిలో అయితే అది ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్కు దారితీయొచ్చు. చూడండి, ఒకే మందు, కాని ఎన్ని భిన్నమైన ఫలితాలు! దీనికి కారణమేంటంటే, ఇన్ని దశాబ్దాలుగా మన మెడికల్ సిస్టమ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే ఒకే ఒక్క పద్ధతిని ఫాలో అవ్వడమే. అంటే ఒక జబ్బుకి ఒకే రకమైన మందు, అందరికీ అదే డోసేజ్. కాని మన శరీరాలు వేరు, మన జీవనశైలి వేరు. అలాంటప్పుడు మందులు మాత్రం అందరికీ ఒకేలా ఎలా పనిచేస్తాయి? అయితే ఇన్నాళ్లు అంతుచిక్కని ఈ చిక్కుముడికి ఇప్పుడు సైన్స్ ఒక సమాధానం కనుక్కుంది. ఆ జవాబు ఎక్కడో లేదు, మన డిఎన్ఏలోనే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడే మనకు ఒక కొత్త సైన్స్ పరిచయం అవుతోంది. అదే ఫార్మకోజెనోమిక్స్. పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. మన జన్యువులు మనం వేసుకునే మందులపై ఎలా స్పందిస్తాయి అని అధ్యయనం చేయడమే ఈ సైన్స్. అంటే సరైన తాళానికి సరైన తాళం చెవి ఉన్నట్టే మన శరీరానికి ఏ మందు కరెక్ట్గా సెట్ అవుతుందో మన జన్యువులే చెప్తాయన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, మన జెనెటిక్ ప్రొఫైల్ అనేది మన బాడీకి ఒక పర్సనల్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది. ఏ మందు మనకు సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది, ఏ మందు ఎంత డోసేజ్లో తీసుకోవాలి, ఏ మందులు మనకు ప్రమాదకరం, ఇలా మనకు కావలసిన పూర్తి సమాచారం మన డిఎన్ఏలోనే రాసుంటుంది. ఈ ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఎక్కడో అమెరికాలోనో లండన్లోనో కాదు, మన హైదరాబాద్లోనే అందుబాటులోకొచ్చింది. అవును, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే ఏఐజీ హాస్పిటల్స్ వైద్య చరిత్రలోనే ఒక కొత్త పేజీని రాసింది. ఏఐజీ హాస్పిటల్స్ వాళ్లు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో 2 ఏళ్లపాటు ఒక పెద్ద రీసెర్చ్ చేశారు. వాళ్లు ఒకేసారి 4-5 రకాల మందులు వాడుతున్న దాదాపు 2000 మంది పేషెంట్లపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. మరి దాదాపు 2000 మందిపై 2 ఏళ్లపాటు చేసిన అంత పెద్ద స్టడీలో వాళ్లు ఏం కనుక్కున్నారు? వాళ్లకు తెలిసిన ఆ కీలకమైన విషయమేంటి? అదే వైద్యరంగంలో ఒక పెద్ద మార్పుకు దారితీసింది. ఆ స్టడీ ఫలితం చూసి వాళ్లే షాకయ్యారు. దాదాపు 30% మంది, అంటే మనం కలిసే ప్రతి ముగ్గురిలో ఒకరు వాళ్ల శరీరానికి, వాళ్ల జన్యువులకి అస్సలు సరిపోని మందులు వాడుతున్నారట. దీనివల్ల వాళ్ల జబ్బు తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తేలింది. ఈ షాకింగ్ నిజం నుంచే ఒక అద్భుతమైన పరిష్కారం పుట్టింది. ఏఐజీ హాస్పిటల్స్ ఇప్పుడు మనందరికీ ఒక సొల్యూషన్ అందిస్తోంది. అదే మన జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా మనకోసం డిజైన్ చేసిన వైద్యం. ఈ టెస్ట్ చేయించుకోవటం కూడా చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్. ఫస్ట్, ఒక సింపుల్ బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి. తర్వాత దాని యొక్క అడ్వాన్స్డ్ ల్యాబ్లో ఎనలైజ్ చేస్తారు. ఫైనల్గా మీ లైఫ్ లాంగ్ జెనెటిక్ ప్రొఫైల్ ఉన్న ఒక బుక్లెట్ను మన చేతిలో పెడతారు. అంతే, ఈ బుక్లెట్ మన జీవితాంతం ఒక గైడ్లా పనిచేస్తుంది. ఇక అన్నింటికన్నా ఆశ్చర్యపోయే విషయమేంటో తెలుసా? దీని ఖర్చు. ఫారెన్లో ఈ టెస్ట్ చేయించుకోవాలంటే దాదాపు 8 లక్షల రూపాయలవుతుంది. కానీ మన ఏఐజీ హాస్పిటల్స్ దీన్ని కేవలం 5,000 రూపాయలకే అందిస్తోంది. ఇది నిజంగా సామాన్యుడికి అందిన ఒక గొప్ప వరం. ఏఐజీ చైర్మన్
డాక్టర్ నాగేశ్వర రెడ్డిగారే స్వయంగా ఏమన్నారంటే, మన భారతదేశం లాంటి జెనెటిక్ డైవర్సిటీ ఉన్న దేశానికి వన్ సైజ్ ఫిట్స్ ఆల్ పద్ధతి అస్సలు సరిపోదు. అందుకే మేమిప్పుడు పర్సనలైజ్డ్ మెడిసిన్ వైపు అడుగులు వేస్తున్నామన్నారు. సో ఇది కేవలం ఒక కొత్త టెస్ట్ మాత్రమే కాదు, ఇది వైద్యం యొక్క భవిష్యత్తుకు ఒక దారి చూపిస్తోంది. దీని ప్రభావం మన ఆరోగ్యం మీద, మన మెడికల్ సిస్టమ్ మీద ఎంత లోతుగా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ కళ్యాణ్ ఉప్పులూరి గారు కూడా సమర్థించారు. ఫార్మకోజెనోమిక్స్ అనేది భవిష్యత్ వైద్యానికి పునాది అని, మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించడంలో ఇదొక విప్లవాత్మకమైన మార్పు తీసుకువస్తుందని ఆయనన్నారు. మొత్తం మీద దీనివల్ల లాభాలేంటి అని చూస్తే, 1. సురక్షితమైన ఇంకా బాగా పనిచేసే ట్రీట్మెంట్ దొరుకుతుంది. 2. మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ 90% వరకు తగ్గుతాయి. 3. పనికిరాని మందుల మీద పెట్టే సమయం, డబ్బు ఆదా అవుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఆవిష్కరణ మన భారతదేశాన్ని ప్రపంచ వైద్య పటంలో ఒక లీడర్గా నిలబెడుతుంది. మన డిఎన్ఏ అనేది మన శరీరం గురించి అన్ని చెప్పే ఒక గైడ్ బుక్ లాంటిది. ఇప్పటిదాకా మనం దాన్ని మూసే ఉంచాం. సరియైన చికిత్స కోసం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఆ పుస్తకాన్ని తెరిచి చదవాల్సిన సమయం వచ్చింది కదా. ఒక్కసారి ఆలోచించండి. రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.